Okay, right. So now we will discuss about the not only but also to combine the following sentences. So ఇచ్చిన sentences ని ఇప్పుడు మనం not only but also యూస్ చేసి కంబైన్ చేస్తాం. సో not only but also కి చూడండి ఫస్ట్ సెంటెన్స్. ఫస్ట్ వన్ ఏంటంటే I take tea, I like coffee. సో నాట్ ఓన్లీ బట్ ఆల్సోలో ఫస్ట్ మనకి ఇచ్చిన టూ సెంటెన్సెస్లో సబ్జెక్ట్ సేమ్ ఉంటే ఒకటే తీసుకుంటాం, ఏది కామన్గా ఉంటే అది తీసుకుంటాం. సో ఇక్కడ లైక్, ఓకే, ఐ లైక్ టీ, ఐ లైక్ కాఫీ. సో ఐ లైక్ అనేది మనకి కామన్గా ఉంది. ఐ లైక్, ఐ లైక్. సో ఇక్కడ టీ కాఫీ ఇది ఒకటే డిఫరెంట్గా ఉంది. సేమ్ ఎయిదర్ ఆర్ నెయిదర్ నార్లో ఫస్ట్ కామన్గా ఉన్నది రాస్తాం, తర్వాత మనం ఏది ఇస్తే అది యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఐ లైక్ నాట్ ఓన్లీ టీ. చూడండి ఎప్పుడు ఇక్కడ యారో మార్క్స్ పెడుతున్నాను. సో యారో మార్క్స్ ఉన్న చోట మాత్రం నాట్ ఓన్లీ బట్ ఆల్సో. మీరు ఎయిదర్ ఆర్ నెయిదర్ నార్ రాసేటప్పుడు కూడా మీకు మర్చిపోకుండా ఉండడానికి కొంచెం ఐడెంటిఫికేషన్ చేసుకోండి. యారో మార్క్స్ పెట్టుకోవడం ఏదో ఒకటి, సమ్ సింబల్స్. ఐ లైక్ నాట్ ఓన్లీ టీ. సో ఇంక ఇది తీసుకున్నాం కదా కామన్. సో ఇక్కడ నాట్ ఓన్లీ టీ, సో ఇన్ దిస్ ప్లేస్ బట్ ఆల్సో కాఫీ. ఓకే, సెకండ్ వన్ ఇంకా రిమూవ్ చేసేస్తాం, ఒకసారి తీసుకుంటాం. సో నాట్ ఓన్లీ బట్ ఆల్సో. నెక్స్ట్ వన్ రవి హ్యాస్ ఎ బైక్, మోహన్ హ్యాస్ ఎ బైక్. సో ఇప్పుడు హ్యాస్ ఎ బైక్, హ్యాస్ ఎ బైక్. సో ఇక్కడ సబ్జెక్ట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సబ్జెక్ట్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు స్టార్ట్ విత్ ద గివెన్ వన్. ఎయిదర్ ఆర్ ఇస్తే ఎయిదర్ ఆర్, నెయిదర్ ఆర్ ఇస్తే నెయిదర్ ఆర్, నాట్ ఓన్లీ ఇస్తే నాట్ ఓన్లీ బట్ ఆల్సో. సో నాట్ ఓన్లీ రవి, సో నాట్ ఓన్లీ రవి, not only Ravi but also Mohan has a bike. So remember all of you, two subjects different గా ఉన్నప్పుడు కామన్ గా ఉన్నది మనం డిఫరెంట్ గా ఉన్నప్పుడు ఇచ్చిన దాన్ని ఫస్ట్ రాస్తాం. నాట్ ఓన్లీ రవి బట్ ఆల్సో మోహన్ హ్యాస్ ఎ బైక్, కామన్ గా ఉన్నది రాస్తాం. సో నెక్స్ట్ థర్డ్ వన్. థర్డ్ వన్ ఏమొస్తుందంటే he bought the fruits, he ate them. He bought the fruits, he ate them. సో ఇక్కడ మనకి ఈ he కామన్ గా ఉన్నాయి. సో he bought the fruits. He not only bought the fruits, సో ఇంకా సెకండ్ సెంటెన్స్ లోనే హీ మనం రాయాం, బట్ ఆల్సో ate them. ఓకే, సో నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. సీత ఈజ్ ఈటింగ్ ఎన్ యాపిల్, సీత ఈజ్ వాచింగ్ టీవీ. సో రెండింటి కామన్ లో సీత ఈజ్ వరకు కామన్ ఉంది. సీత ఈజ్ అర్థమవుతుందా? సో ఇది ఈ సీత ఈజ్ తీసుకుంటాం, ఒకటే తీసుకుంటాం. ఏది కామన్గా ఉంటే మనం వెర్బ్తో సహా, హెల్పింగ్ వెర్బ్తో సహా ఇంకా సెకండ్ సెంటెన్స్లో తీసుకోవాలి. సో సీత ఈజ్ నాట్ ఓన్లీ ఈటింగ్ అన్ యాపిల్ బట్ ఆల్సో వాచింగ్ టీవీ. ఓకే, దిస్ ఈస్ ద నాట్ ఓన్లీ అండ్ బట్ ఆల్సో. సో ఇందులో మనకి నాట్ ఓన్లీ బట్ ఆల్సోలో కామన్గా ఉన్న థింగ్స్ ఏంటో చూడండి. కామన్ థింగ్స్ ఫస్ట్ రాసేస్తాం. కామన్ థింగ్స్ లేకపోతే మాత్రం చూడండి సబ్జెక్ట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. రవి సెకండ్ సెంటెన్స్ చూడండి, నాట్ ఓన్లీ రవి బట్ ఆల్సో మోహన్ హ్యాస్ ఎ బైక్. సో కామన్గా లేనప్పుడు మాత్రం కొంచెం చేంజ్ ఉంటుంది, లేకపోతే రిమైనింగ్ అంతా సేమ్. ఓకే, దిస్ ఈస్ ద నాట్ ఓన్లీ బట్ ఆల్సో. Right. So next one, moreover.
సో మోర్ ఓవర్ యూస్ చేసి మనం సెంటెన్స్ అనేది ఎలా జాయిన్ చేస్తామో చూడండి. సో ఈజీ. బిట్వీన్ ద టూ సెంటెన్సెస్ గివెన్ టూ సెంటెన్సెస్, హీ ఈజ్ ఏ బ్యాడ్ మ్యాన్, హీ ఈజ్ ఏ డ్రంకర్. సో ఇలా టూ సెంటెన్సెస్ ఇచ్చినప్పుడు మనం మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్ యూస్ చేస్తాం. ఎలా అంటే సో దట్ యూస్ చేసామండి. సో దట్ అంటే ఈ సో దట్, రైట్? సో దట్ అనేది మనం ఇప్పుడు మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్ యూస్ చేస్తాం. ఫుల్ స్టాప్ తీసేసి ఇచ్చిన టూ సెంటెన్సెస్లో మనం సో దట్ రాస్తాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే మోర్ ఓవర్ కూడా మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్లోనే రాస్తాం. కాకపోతే చిన్న స్మాల్ చేంజ్. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ ఉంది కదా చూడండి, హీ ఈజ్ ఏ బ్యాడ్ మ్యాన్ సెమీకోలన్ మోర్ ఓవర్ కామా he is a drunkard. అంతే. he is a bad man, moreover he is a drunkard. సెమీకోలన్ అండ్ కామా. సెకండ్ సెంటెన్స్ కామా యూస్ చేస్తాం. ఫస్ట్ సెంటెన్స్ రాసిన తర్వాత సెమీకోలన్ పెట్టి మోర్ ఓవర్ రాసి కామా పెట్టి స్మాల్తో సెకండ్ వన్ రాసేస్తాం. దెర్ ఈస్ నో చేంజ్. ఇందులో చిన్న చేంజ్ ఏంటంటే సెమీకోలన్ కామా మోర్ ఓవర్ యూస్ చేసి రాయమని ఇస్తే. So next sentence, the rent is affordable, the location is perfect. So ఈ సెంటెన్స్ కూడా సేమ్ చూడండి, the rent is affordable semicolon moreover comma the location is perfect. Okay, so the rent is affordable semicolon moreover next comma the location is perfect. This is the topic of the moreover. Okay, right. Now we are using in spite of, despite to combine the following sentences. So in spite of and despite, in spite of అంటే తెలుగులో సో ఇన్ స్పైట్ ఆఫ్ అన్నా, డెస్పైట్ అన్నా, ఈవెన్ దో అన్నా, ఆల్ దో అన్నా సేమ్ మీనింగ్ అయినప్పటికీ. ఓకే, కాకపోతే మనం రాసే విధానంలో కొంచెం చేంజెస్ ఉంటాయి. అర్థమవుతుందా? సో ఈవెన్ దో రాసినట్టు, ఆల్ దో రాసినట్టు రాయం. సో రాస్తాం కానీ స్మాల్ చేంజెస్ ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, ఇన్ స్పైట్ ఆఫ్ అండ్ డెస్పైట్, సో సేమ్ మీనింగ్. సో ఫస్ట్ సెంటెన్స్ చూడండి, he worked hard, he failed. సో ఇందులో కూడా మనం ఏంటంటే ఫస్ట్ రీజన్ ఏంటి, రిజల్ట్ ఏంటి. సో రీజన్, రిజల్ట్. ఇఫ్ యూ ఐడెంటిఫై ద రీజన్ అండ్ రిజల్ట్ యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, ఫస్ట్ వన్. సో యూజింగ్ ద in spite of hard work, comma he failed. So in spite of hard work, using in spite. So ఒకటే he తీసుకున్నాం two subjects లో. Look it. So starting with the in spite. So ఇదే ప్లేస్ లో మీరు despite కూడా రాయొచ్చు. despite ఏ ఉంటుంది, despite of కాదు. in spite of hard work he failed. Okay, సెకండ్ సెంటెన్స్ చూడండి, I did not attend the party she invited me. తను ఇన్వైట్ చేసింది కానీ నేను వెళ్ళలేదు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. ఓకే, I did not attend the party she invited me. సో ఇందులో రీజన్ ఏమొస్తుంది? రీజన్ అంటే I did not attend, she invited me. ఫస్ట్ తను ఇన్వైట్ చేసింది, నేను వెళ్ళలేదు. ఓకే, సో ఇన్స్పైట్ ఆఫ్తోనే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన టూ సెంటెన్సెస్లో సబ్జెక్ట్స్ ఏమి ఉన్నాయా, డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయా? సో డిఫరెంట్ సబ్జెక్ట్సే ఉన్నాయి. ఇన్ స్పైట్ ఆఫ్, సో షీ ప్లేస్లో హెర్ వాడతాం. ఇన్ స్పైట్ ఆఫ్ I did not attend the party
her invitation. ఇక్కడ నౌన్ ఫార్మ్స్ రాయాలి, ఇది ఒకటే చేంజ్ చేస్తాం. సారీ, ఇక్కడ షీ ప్లేస్లో హెర్ రాసాం. మీరు షీ కూడా యూస్ చేయొచ్చు. షీ, హర్ ఇన్విటేషన్ ఆఫ్ షీ. షీ ఇన్వైటెడ్. ఇక్కడ చూడండి, ఇన్ స్పైట్ ఆఫ్ ఐ డిడ్ నాట్ అటెండ్ ద పార్టీ. ఇప్పుడు ఇది కరెక్టేనా? సో రీజన్ రిజల్ట్ అని చెప్పాను. ఇన్ స్పైట్ ఆఫ్ షీ ఇన్వైటెడ్ మీ, ఐ డిడ్ నాట్ అటెండ్ ద పార్టీ. ఇన్ స్పైట్ ఆఫ్, in spite of she invited me, comma, I did not attend the party. She went to office, she was ill. So starting with in spite. In spite of she. In spite of she went to. సో తనకి బాగలేదు, అయినా ఆఫీస్కి వెళ్ళింది. సో రీజన్ ఏమొస్తుంది? షీ వెంట్ టు ది, ఇన్ స్పైట్ ఆఫ్ షీ వెంట్ టు ది ఆఫీస్, షీ వెంట్ టు ఆఫీస్. సో was అనేది ఇన్ఫార్మ్ కాబట్టి బీయింగ్ ఇల్. ఓకే, సో మోర్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే ఉన్న డౌట్స్ అని క్లియర్ అవుతాయి, లేకపోతే సో వీ కాంట్ డూ ఎనీథింగ్. ఓకే, దిస్ ఈస్ ద టాపిక్ ఆఫ్ ది ఇన్స్పైర్డ్ ఆఫ్ అండ్ డిస్పైట్. ఓకే, combine the following sentences using inspired and despite. I hope you understand.